ప్రైజ్ లార్డ్. ఉదయకాంత దేవుని వాగ్దానం మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 49వ అధ్యాయము 22వ వచనం. యోసేపు ఫలించుడి కొమ్మ, ఊట యొద్ద ఫలించుడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి వెక్కి వ్యాపించును. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ యోసేపుతో దేవుడు యోసేపు గురించి మాట్లాడుతున్నాడు వాగ్దానం ద్వారా. ఏమనంటే యోసేపు ఫలించుడి కొమ్మ. యోసేపునకు అర్థము ఫలించుడి కొమ్మ. ఎందుకు ఆ పేరునకు అర్థం కలుగు చేశాడంటే, యోసేపు ఎలా ఉన్నాడంటే ఫలించే కొమ్మగా ఉన్నాడు. యూట యొద్ద ఫలించు కొమ్మగా ఉన్నాడు. చూడండి, దాని రెమ్మలంట గోడ మీదకి ఎక్కి వ్యాపించును. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, యోసేపు లాగా నువ్వు ఫలించాలి అంటే, ఈ ఫలభరితమైన వాగ్దానం నువ్వు సొంతంచుకోవాలంటే, నువ్వు సొంతం చేసుకోవాలి అంటే, ఆశీర్వాదం పొందుకోవాలి అంటే యోసేపు లాగా నువ్వు జీవించాలి. యోసేపుని ఎందుకు వర్ణిస్తున్నాడు అక్కడ అంటే, యోసేపు ఎంతో యథార్థముగా దేవుని యందు భయము భక్తి కలిగి పరిశుద్ధంగా జీవించాడండి. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, యోసేపు ఫలించుడి కొమ్మ. యోసేపు ఎలా ఉన్నాడంటే ఫలభరితముగా ఆయన జీవితం మార్చబడింది. ఈ ఫలభరితముగా మార్చబడటానికి గల కారణము యోసేపులో ఉన్న భక్తి, యోసేపులో ఉన్న భయము, యోసేపులో ఉన్న దేవుని యందు భయము భక్తి. ఎంతో ఇంకా అంతకంటే ముఖ్యముగా తన తండ్రికి నమ్మకంగా ఉన్నాడు. నువ్వు కూడా దేవునికి నమ్మకంగా ఉంటే యోసేపు విస్తరించినట్లుగా నా దేవుని నిన్ను విస్తరింప చేస్తాడు. యోసేపు ఎలా వ్యాపించాడో అలా నేను వ్యాపింప చేస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి, యోసేపు ఐగుప్తు దేశంలో ఒంటరిగా ఉన్నాడండి. యోసేపుకు అనేకమైన శోధనలు వచ్చినాయి. తన సొంత వారే, తన అన్నదమ్ముళ్ళే తన మీద పగబట్టి చూడండి గోతులోకి పడవేసి ఇస్మాయిలుకు అమ్మివేస్తే యోసేపు బానిసత్వము అనేక సంవత్సరాలు చేశాడు. అయినప్పటికీ దేవునికి నమ్మకంగా ఉన్నాడు. పోతీఫర్ ఇంట్లో పనివాడిగా నమ్మకంగా ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎక్కడ కూడా తన భయమును భక్తిని విడిచిపెట్టలేదు, తనకున్న యథార్థతను విడిచిపెట్టలేదండి. అందుకే యోసేపు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యోసేపు ఫలించుడి కొమ్మ, నీటి ఊట యొద్దంట అది ఫలిస్తుందంట. యోసేపు నీటి ఊట దగ్గర ఉన్నాడు. నీటి ఊట అనగా దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యం దగ్గర నువ్వు ఉంటే ఇటు వాగ్దానం నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు. దాని రెమ్మలు ఎలా ఉంటే గోడ మీదకి ఎక్కి వ్యాపించును. నిజమే కదా. యోసేపు సంతతిని దేవుడు ఆశీర్వదించిన దేవుడు. ఎలా ఆశీర్వదించాడంటే, ఎలాగా ఆశీర్వాదకరంగా ఫలభరితంగా దేవుడు మార్చాడంటే, చూడండి, ఆకాశపు నక్షత్రముల వలె సముద్రపు ఇష్కరేణుల వలె దేవుడు ఆశీర్వదించాడు. అటు రీతిగా దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. అందుకే ఉదయకాంత ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రభు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, యోసేపులాగా ఫలించాలి, యోసేపు కొమ్మలాగా బహుగా ఫలించాలి. నీ జీవితము, నీ కుటుంబం అంతా కూడా అనేకులకు ఓ గొప్ప కారణముగా ఆశీర్వాదకరంగా మార్చబడాలి, అనేకులు వ్యాపింప చేయబడాలి, అనేక బహుతరముల వరకు నీ విజయోత్సవంగా ఊరేగించబడాలంటే యోసేపులాగా నువ్వు నమ్మకముగా భయభక్తులు కలిగి పరిశుద్ధంగా జీవించాలి. యోసేపు ఎంత పరిశుద్ధంగా జీవించాలి తెలుసండి. ఐగుప్తు దేశంలో పోతీఫర్ ఒక భార్య తను ప్రేరేపించినప్పటికీ పాపమును ఏం చేశాడు యోసేపు? విసర్జించాడు. అయ్యో, ఆకాశమందు దేవుడు, నా దేవుడు చూస్తున్నాడు అని ఎంతో భయము భక్తి కలిగి ఆ పాపపు చేతిలో నుంచి పారిపోయాడండి. నువ్వు కూడా యోసేపులాగా పాపములోంచి నువ్వు పారిపోయేస్తే, పాపం నుంచి నువ్వు ప్రత్యేకంగా ఉంటే, లోకం నుండి నువ్వు పరిశుద్ధంగా ఉంటే, దేవుడు యోసేపును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. యోసేపును ఫలభరితముగా మార్చిన దేవుడు నీ కుటుంబాన్ని కూడా ఫలభరితముగా మార్చును గాక. ఆమేన్. దేవుడు అంటున్నాడు కదా, యోసేపు ఫలించుడి కొమ్మ, ఊట యొద్ద ఫలించుడి కొమ్మ. ఊట అనగా దేవుని వాక్యము. వాక్యము దగ్గర నువ్వు ఫలించాలి. ఆ ఊట నీ కుటుంబంలో ఉండాలి. దేవుని వాక్యముని ఊట నీ హృదయంలో ఉంచబడాలి. అప్పుడే నువ్వు వ్యాపింపబడతావు, ఆశీర్వదింపబడతావు, ఫలభరితముగా మార్చబడతావు. హల్లెలూయా. ఎండిన ఎముకలను కూడా నా దేవుడు చిగురింప చేసే దేవుడు. ఆయన ఎండిన ఎముకలను కూడా జీవింప చేసే దేవుడు. ఎండిన కొమ్మను నా ప్రభు ఫలభరితముగా మార్చినట్లుగా మనం చూస్తాం. యోసేపు జీవితంలో అనేక విధమైన శోధనలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి. ప్రతిదీ కూడా అతను అవమానాల మార్గం గుండా వెళ్ళాడు, శోధన మార్గం గుండా వెళ్ళాడు.
అయినప్పటికీ తన భక్తి, తన యథార్థతను, పరిశుద్ధతను విడిచిపెట్టలేదండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ వాగ్దానము నీ పట్ల, నీ కుటుంబం పట్ల నెరవేర్చాలంటే యోసేపులాగా ఆశీర్వాదకరంగా, యోసేపులాగా భయభక్తులు కలిగి, యోసేపులాగా పరిశుద్ధంగా జీవించండి. కాబట్టి ఇటు వాగ్దానం మీ పట్ల, మీ కుటుంబం పట్ల దేవుని నీరు కట్టి ఫలింప చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.